ప్రతి దాంట్లో రాజకీయమే సమస్య, ప్రతి దాంట్లో రాజకీయమే. రాజకీయం లేకుండా చేయలేదు మీరు. మీకు ఒక పెద్ద మనిషి గారి ఫోటో చూపిస్తాను నేను, ఒక్క నిమిషం. వీరు సంత్ రామచంద్ర దాస్ గారు. ఈ మహానుభావుడు నిర్మోహి అఖాడాకి సంబంధించినటువంటి వ్యక్తి. నిర్మోహి అఖాడా అంటే ఏమిటంటే కుస్తీలు పట్టేది. కుస్తీలు పట్టేది మత సంస్థ ఎలా అయిందంటే ఉత్తర భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది. వీళ్ళు రామానందుని యొక్క అనుచరులు కాబట్టి రామానంది అంటారు. ఈ రామానందీలు వీళ్ళు ఈ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. కఠినమైనటువంటి మతపరమైనటువంటి ట్రైనింగ్ పొందుతారు. అసలు రామజన్మభూమి పోరాటం వీళ్ళది. వీళ్ళు మొట్టమొదట కేసులు పెట్టిన వాళ్ళు, క్లైమెంట్స్, కోర్టులో నిలబడి పోరాడిన వాళ్ళు నిర్మోహి అఖాడా వాళ్ళే పోరాడారు. ఈ నిర్మోహి అఖాడాకి మీరు గుర్తుంటే కనుక 2010లో అనుకుంటారు హైకోర్టు తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పులో భూమిని 3 భాగాలు చేశారు. రామ్లాలా అంటే రామచంద్రుని యొక్క విగ్రహం, వారి భగవంతుని యొక్క మూర్తిని ఒక పార్టీ కింద ట్రీట్ చేసింది కోర్టు. ఆయనకి 1/3 భూమి, నిర్మోహి అఖాడాకి 1/3 భూమి, ఇంకో 1/3 భూమి సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు. 3 భాగాలు చేశారు. అంటే నిర్మోహి అఖాడా ఆ రోజు నుంచి 85 నుంచి ఉంది వీళ్ళకి. ఎక్కడా కూడా విశ్వ హిందూ పరిషత్కి ఎవరికి ఇవ్వలే. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు మనకి 2019లో వచ్చింది. 2019లో మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్నే ట్రస్ట్ ఫామ్ చేయండి, మీకు ఇచ్చేస్తున్నామని చెప్పారు. కానీ నష్టపోయినందుకు గాను, అదంతా కలిపి 2 ఎకరాల చిల్లర ఉంటుంది, నష్టపోయినందుకు కానీ ముస్లిమ్స్ యొక్క క్లెయిమ్ని మేము గౌరవిస్తాం, 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వండి, రెట్టింపు ల్యాండ్ ఇవ్వండి సుమారుగా. అది కొంచెం దూరంగా ఇవ్వండి, గొడవలు ఎందుకని కొంచెం దూరంగా ఇవ్వమన్నారు. ముస్లిమ్స్ కూడా చాలా మటుకు దాన్ని ఆమోదించారు. సరే, అది వేరే కథ. కానీ ఇక్కడ నిర్మోహి అక్కడ పాత్ర లేదు. ఎందుకు లేదు అంటే సాంకేతిక కారణాల టైం బార్ అయింది కాబట్టి. అంటే సకాలంలో మీరు వేయకపోవడం వల్ల మీరు పక్కన పెట్టామని అన్నారు, కానీ నీకు హక్కు లేకపోవడం వల్ల పక్కన పెట్టామని అనలే. అర్థమైంది? అంచేత నిర్మోహి అఖాడా ఈజ్ ఏ ఒరిజినల్ క్లైమెంట్, ధార్మిక సంస్థ. ఈ సంస్థ 2017లో ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి, మీరు ప్రతినిధి అండి, అంటే గురువు కాదు, గురువులు చాలా పెద్దలు ఉన్నారు, 1400 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోంది, డబ్బులు వసూలు చేశారు 2017లో చెప్పాడు. 2017కి 26కి మధ్య 10 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఒక ధార్మిక సంస్థ చెప్పింది. చెప్పిన వాళ్ళు ఐఎస్ఐ కాదు, ముస్లిమ్స్ కాదు, కాంగ్రెస్ కాంగీలు అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ కాదు, కమ్యూనిస్టులు కాదు, నక్సలైట్లు కాదు, అర్బన్ నక్సలైట్లు కాదు, ఎవరు కాదు. ఒక ధార్మిక సంస్థ, నిజమైనటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి ధార్మిక సంస్థ 1400 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి. ఇవాళ కాదు, మీరు దాన్ని బట్టి ఆలోచించండి. నేను అంటాను, ఆ రోజు 1400 కోట్ల రూపాయలు, ఇవాళ 1400 కోట్లు సమానం కాదు. నిర్మోహి అఖాడా ఎందుకు చెప్పింది ఈ మాట అంటున్నాను. ఎందుకు నిర్మోహి అఖాడా ఎందుకు చెప్పింది? నిర్మోహి అఖాడా ప్రత్యక్షంగా చూస్తుంది కాబట్టి దాన్ని వీళ్ళు కొట్టిపారేశారు. అలాగే వీరు బాబా లాల్ దాస్ గారు, మహానుభావుడు. ఈయనని 1980లో కోర్టు రామచంద్రుడి యొక్క ప్రధాన పూజారి, హెడ్ ప్రీస్ట్ గా నియమించారు. మరికొందరు పూజారులు ఉన్నారు. ఈ మహానుభావుడు ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కళ్ళ ముందు ఈ రాజకీయ జోక్యం ప్రారంభమైంది. అద్వానీ గారి యొక్క రథయాత్ర, ఈ సంస్థలన్నీ పుట్టుకురావడం, కొత్తగా బజరంగ దళను, విహెచ్పి రకరకాలుగా ఇచ్చేయడం జరుగుతోంది. ఈ మహానుభావుడు దీనికి సంబంధించి లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర ఆపేయండి అని చెప్పాడు. ప్లీజ్ డోంట్ ఎంటర్. ప్రీస్ట్ గారు, పూజారి గారు, రామాలయ పూజారి, ఆయనకేం అవసరం ఆపమని చెప్పడానికి? ఎందుకంటే దీంట్లో రాజకీయాలు వద్దు, కుర్చీకి వాడద్దు, మేము చూసుకుంటాం ఆ విషయాన్ని. రాముణ్ణి కుర్చీకి వాడద్దు, మీరు కుర్చీకి వాడాల్సిన అవసరం లేదు. ద్వేషాన్ని, రెండోది అయోధ్య ప్రాంతం మత సామరస్యానికి మొట్టమొదటి నుంచి పుట్టినీళ్ళు. అయోధ్య ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ఇవాళ కాదు ఎప్పుడు కలిసే ఉన్నారు. ఈ స్వాతంత్ర పోరాట కాలంలో కూడా అవధ్ సంస్థలను, అవధులో ఉన్నటువంటి వాజిద్ అలీ షా గారు, నవాబు గారు, ఆయన కృష్ణుడి మీద పాటలు రాసి డాన్స్ చేసేవాడు. ఆయన అక్కడ అవధ్ బేగము, మనకి బేగం హజరత్ మహల్, ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడింది ఆ విధంగా పోరాడింది. ఝాన్సీ లక్ష్మీబాయి కానీ హజరత్ మహల్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయితో పోరాడినప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు ఆవిడతో కలిసి. హజరత్ మహల్ పోరాడితే హిందువులు ఉన్నారు, హిందువులు ముస్లిం కలిసి చేశారు ఉద్యమం ఇది. అంచేత మత సామరస్యం అనేది ఉండడమే కాకుండా మీకు అయోధ్యలో అనేకమైనటువంటి గుళ్ళు, అంటే అంతకుముందు చాలా గుళ్ళు ఉన్నాయి, కొన్నింటిని ఇప్పుడు తీసేశారు. ఈ గుళ్లలో వాటిలో డైరెక్ట్ గా ముస్లిం నవాబులు కట్టించినవి ఉన్నాయి. అంటే ముస్లిం కూల్చేయడం అంతే, కట్టించడం ఎవరికి ఎప్పటికే. అంచేత అటువంటి గడిలు ఉన్నటువంటి ప్రాంతము, పంచకోశి పరిక్రమాన్ని ఆ ప్రాంతంలో ఒక పర్వదినంలాగా భక్తులు 1000 మంది రావటం, దాంట్లో యాత్రలు చేయటం చేస్తారు, ప్రదక్షిణలు. అప్పుడు ఆ భక్తులకి అయోధ్యలో ఉండేటువంటి హిందువులు, ముస్లిమ్స్ మంచినీళ్ళు ఇవ్వటం, గౌరవ సత్కారాలు చేయటం,
చేయటం ఉండేది. కొంతమంది ముస్లింలు మద్దతుగా సంఘీభావంగా హిందూ సోదరులతో పాటు యాత్ర కూడా చేశారు. వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత బీజేపీ వాళ్ళు దీంట్లోకి సంఘ పరివారం ఎంటర్ అయిన తర్వాత ఆ పంచకోశి పరిక్రమ రోజు వీడు పిలిపించేవాడు. ఏమనంటే నువ్వు రా అయోధ్యకు వచ్చేసేయండి అన్ని పక్కల నుంచి. ఆ క్షణమే దాని ధార్మిక స్వభావం కోల్పోయి వీళ్ళ ట్రాప్లోకి ఎక్కడెక్కడ బయట జనానికి అయోధ్య జనానికి తేడా ఉంటుంది. మీరు గమనిస్తే కనుక అయోధ్యలో మనకి 89-90 నాటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రసేన్ యాదవ్ ఉండేవాడు. ఆ తర్వాత ఆయన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మరి ఇప్పుడు ఉన్నాడో చనిపోయారు చూడాలి. అంచేత మత సామరస్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళే ఉండేవారు అని చెప్తున్నాను నేను. మొన్న కూడా మీకు ఆఫ్టర్ ఈ రామాలయం తర్వాత ఓపెనింగ్ తర్వాత కూడా మళ్ళీ మీకు బీజేపీ వ్యక్తి అక్కడ నెగ్గలేదు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఈ విద్వేష రాజకీయాలను చూస్తున్న వాళ్ళకి వ్యతిరేకత ఉంది వీళ్ళ మీద, వీళ్ళు చేసే పనుల మీద. అయితే బాబా లాల్ దాస్ గారు చెప్పారు దూరంగా ఉండవయా వద్దు అని చెప్పాడు. మీరు చేస్తున్నటువంటి ఉద్యమము కేవలం ఒక జిమిక్ మీరు చేస్తున్న ఉద్యమం జిమిక్, అసలు అద్వానీ కాదు, మొత్తంగా సంఘ పరివార్ చేస్తున్న ఉద్యమం ఒక నాటకము, ఒక వేషం. ఇది మీకు భక్తి లేదు, మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పాడు. రామ మందిరం నిర్మించిందే మేము, దానికి అంతా మేమే చేసినాము. ఇప్పుడు అయోధ్య ఆలయ పూజారి మరొకసారి చూస్తే కనుక ఆయన కాంగీ కాదు, ఇది కాంగ్రెస్ అంటున్నారు కదా, అది కాదు, కమ్యూనిస్ట్ కాదు, మరేమీ కాదు, లేకపోతే ఐఎస్ఐ కాదు. వీళ్ళు తిట్లు దండకాలని అనగానే హిందూ కాదంటారు కదా. నిర్మోహి అక్కడ వాళ్ళు హిందువులు కాదు. బాబా లాల్ దాస్ నువ్వు హిందూ ఎప్పుడైనావు? నేను రాముడిని వాడుకుని అధికారంలోకి వచ్చినప్పుడు అయినావా? అంచేత వీళ్ళు ఈయన చెప్పినప్పుడు ఈయనకి చాలా మంచి పేరు ఉండేది ఆ ప్రాంతంలో. ఈ మహానుభావుడు ధైర్యంగా ఎదురు నిలబడ్డాడు. అక్కడ అనేక ఆలయాలు అనేక ఉండేవి. వీటన్నింటినీ వీళ్ళ కబ్జాలు తెచ్చుకునే క్రమంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మధుకేశ్వర్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు. ఏమంటే 50 మంది పూజలను చంపేశారు. 50 మంది ఆయన చెప్పాడు. అయోధ్య ప్రాంతంలో ఎవరు చంపేశారు వాళ్ళు అంటే? సంఘ పరివారం చెందినటువంటి వాళ్ళు. ఆయన ఉద్దేశం అదే. వీళ్ళు చంపేశారు. నేను ఇంకా బతికున్నానంటే ఆశ్చర్యం, నన్ను ఎంతకాలం ఉంచుతారో తెలియదు అన్నాడు ఇంటర్వ్యూలో. వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడడం సాధ్యం కాదు, నన్ను చంపేస్తారు, ఇంతమంది చంపారు, నాకు తెలియదు అంట. 50 మంది పూజారులు ఎవరో తెలియదు. అది బాబా లాల్ దాస్ గారు అంటే వారు చెప్పేవారు. వారు కూడా హత్యకు గురయ్యారు, చంపేశారు. ఆ చంపిన విధానం కానీ చంపినటువంటి క్రమం కానీ చాలా బాధాకరం, గుండెల్ని పిండే విషయం. ఎందుకంటే ఆయన 1991 వరకు ఈ 80ల నుంచి మొదలుపెట్టి కోర్టు నియమించిన తర్వాత అవిచ్ఛిన్నంగా ఆ రామాలయానికి ప్రధాన పూజారిగా కొనసాగాడు. ఆ మహానుభావుడు ఈ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నటువంటి సమయంలో వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, అసలు ఆలయంలో ఉండేటువంటి ప్రధాన పూజారే గొంతులో వెలక్కాయలు వీళ్ళకి అడ్డం పడుతున్నాడు కాబట్టి వీళ్ళు ఆయన మీద కక్ష పెట్టుకున్నారు. 91లో కళ్యాణ్ సింగ్ గారు రాగానే ఈయన తీసేసాడు, ఈయనని తొలగించాడు తనకున్నటువంటి అధికారాలతో. ఈయన కళ్యాణ్ సింగ్ గారిని, బాబు నాకు రక్షణ లేదని చంపేస్తారు, దయవుంచి రక్షణ కల్పించినట్టు రక్షణ విత్డ్రా చేస్తారు. రక్షణ ఇవ్వలేదు, రక్షణ కల్పించమని కోరాడు. రక్షణ కల్పించమని కోరినప్పటికీ ఆయనకు రక్షణ ఇవ్వలేదు, ఆయనను తీసేశారు. ఆ తర్వాత 92లో బాబ్రీ మసీదుని కూల్చేశారు. చాలా టాక్టికల్. కళ్యాణ్ సింగ్ అది ఆఖరిటకు కూడా కూలింది అని తెలిసిన తర్వాత రాజీనామా ఇచ్చి బయటకు వచ్చాడు. 93లో ఈయన హత్య చేశారు. ఇది జరిగిన కొన్ని నెలలకే ఆయనకి తన రోజులు దగ్గర పడ్డాయని అర్థమై ఉంటుంది. ఆయన దగ్గర ఒక్క రక్షకుడు లేడు, ఒక మనిషి లేడు ఆయన దగ్గర. ఆయన ఒక పూరి గుడిసెలో ఆ అయోధ్య ఆలయానికి కొంచెం దూరంలో ఉంటున్నాడు. ఆయన చంపేశారు. ఎవరు చంపారనే స్పష్టంగా తెలియదు, కానీ ఇది ఒక భూమి తగద గురించి ఈయన చంపేశారు అని కేసు రాసి భూమి తగద అని దాన్ని క్లోజ్ చేశారు. ఎవరినో అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం చెప్పామనుకోండి, ఏదో ల్యాండ్ కేసులో చచ్చిపోయినటువంటి మనిషి దాని గురించి ఎందుకు చెప్తున్నారంటారు. నేను అడుగుతాను, అవును, ల్యాండ్ కేసులో చనిపోయిన వ్యక్తి గురించి మీరు ఎందుకు చెప్తున్నారు ఇంటర్వ్యూ? ఎందుకంటే మీరు చెప్పండి, ఆయన తిట్టింది ఎవరి గురించి? మిమ్మల్ని కదా. మీ దగ్గర దొంగతనం చేస్తున్నారు, నిధులు గోల్మాల్ అవుతున్నాయని చెప్పాడు ఆ రోజు. మీరు చంపేస్తున్నారు చాలా మందిని చెప్పాడు ఆ రోజు. మీరు చేస్తున్నటువంటి ఉద్యమం రాముడికి వ్యతిరేకమైనది, హిందూ మతానికి వ్యతిరేకమైనది, హిందూ ధార్మికమైనది కాదు, ఈ యాత్ర ఆపేయండి అని చెప్పాడు ఆ రోజు. ఈ రాజకీయాలకి మతాన్ని వాడుకోవద్దు అని చెప్పాడు ఆ రోజు. మరి ఆ మనిషి రిస్క్లో ఉన్నాడని మిమ్మల్ని రక్షణ కల్పించమని అడిగాడు. మరి మీరు రక్షణ కల్పించేది ఉంటుంది. రక్షణ కల్పిస్తే ఆయన చనిపోయాడు కాదేమో, మీరు తీసేశారు, మీకు నచ్చలేదు. కానీ ఆ మనిషి చచ్చిపోవాలి అనే ఉద్దేశంతో తనకు ప్రాణానికి రక్షణ లేదు అని చెప్పిన తర్వాత మీరు ఇవ్వకపోతే రక్షణ మిమ్మల్ని అనుమానించాలా అక్కర్లేదు? ఇది సీరియస్ ప్రశ్న కదా. అంచేత ఆయనకి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం రక్షణను నిరాకరించింది. తీసేసిన తర్వాత రక్షణ నిరాకరణ నిస్సహాయమైన పరిస్థితిలో ఆయన మరణించాడు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్.
అంచేత నేను సంఘ పరివార్ చంపింది, ఆర్ఎస్ఎస్ చంపింది నేను చెప్పట్లేదు. ఇవన్నీ కూడా వాస్తవంగా ఇలా ఉన్నాయి. వీటన్నింటి కలిపి చూస్తే అయోధ్య ప్రాంత ప్రజలు ఈ రోజుకి సంఘ పరివార్ని అనుమానిస్తారు ఈ విషయం. ఆయన గొంతెత్తాడు, చనిపోయాడు. ఇదొకటే కాదండి, మరికొన్ని విషయాలు చెప్తాను. అనేక మంది మహనీయులు ఈ యొక్క దోపిడీ గురించి మాట్లాడారు. ఏంది ఈ రోజు మాట్లాడుతున్న స్కామ్ గురించి ముందే మాట్లాడారు అంటారు. విశ్వనాథ్ బంధు గుప్తా గారు. ఎవరండి? విశ్వబంధు గుప్తా గారు. ఈయన అయోధ్య ప్రాంతంలో మనం నిధులు మాట్లాడుతున్నాం అండి. నిధులు మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ అనే దాని దగ్గర ఆలోచించాలి. ఇన్కమ్ ట్యాక్స్ కి ఈయన డిప్యూటీ కమిషనర్ గా ఉన్నారు అయోధ్యలో. ఆయన విశ్వ హిందూ పరిషత్కి వాళ్ళు వసూలు చేస్తున్న డబ్బులకి ఇవాళ కాదండి 89, 90. 89కి 90కి వాళ్ళకి ఎంత అండి? 36 సంవత్సరాలు. మీ దగ్గర ఉన్నటువంటి లెక్కల్లో తేడా ఉంది. 89లో ఎస్, మీ అకౌంట్లు దొంగవి, మీరు సక్రమంగా కట్టడం లేదు, మీరు సక్రమంగా చూపించడం లేదు, ఈ డబ్బులు తేడా ఉన్నాయి, అంచేత మీరు సక్రమంగా ఇవ్వండి నోటీస్ ఇచ్చాడు. విహెచ్పికి నోటీస్ ఇచ్చాడు. విహెచ్పికి నోటీస్ ఇస్తే ఈయన మీద హత్యా ప్రయత్నాలు, బెదిరింపులు జరిగినాయి. నేను చంపేస్తాం, నీకు ఎంతో ధైర్యం ఈ పని చేయడానికి. ఆయనని వెంటనే వీళ్ళకున్న పలుకుబడి ఉపయోగించుకుని ఆయనని ట్రాన్స్ఫర్ చేయించారు, తర్వాత సస్పెండ్ కూడా చేయించారు అడిగినందుకు. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు? నిధులు, డబ్బుల గురించి చెప్పినటువంటి అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దాడికి గురైనాడు. పూజారి హత్యకు గురయ్యాడు. మీకంటే ముందు ఈ కేసులో నిజమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 1400 కోట్ల కుంభకోణం అని 2017లోనే చెప్పారు. హనుమాన్ గడికి చెందినటువంటి జ్ఞానదాస్ గారు, మహంత జ్ఞానదాస్ గారు, మహానుభావుడు. ఎవరండి? ఏం చేశాడు అయోధ్యలో? ఈ మహానుభావుడు జ్ఞానదాస్ గారు, ఆయన కూడా అందరూ కూడా ఈ అయోధ్య ప్రాంతంలో ఉండేటువంటి నిజమైన మహంతులు, పూజారులు ఏ రోజు కూడా మతోన్మాదానికి లోను కాలే. ఆయన చెప్పాడు ఇదంతా మోసం, ఇదంతా కాదు, వీళ్ళంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇది వీళ్ళ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి తప్పితే మతం గురించి కాదు. దాని పేరు వసూళ్లు చేస్తున్నారు, నేను చెప్పలేనంత వసూళ్లు చేస్తున్నారు. ఎప్పుడు చెప్పారండి? ఆ రోజుల్లోనే ఈ మాటలన్నీ చెప్పడం జరిగింది. మరి ఈయన ఒక ధార్మిక ప్రతినిధే కదా. అలాగే అనేక మంది ధార్మిక ప్రతినిధులు కూడా, అనేక మంది సంస్థల యొక్క నాయకులు కూడా ఈ మాటలు చెప్పడం అనేది ఆ రోజుల్లో జరిగింది అని చెప్తున్నాను. సో ఇప్పుడు మతపరమైన, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు, ఆరోపణలు చేస్తున్న వాళ్ళు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, ఆరోపణలు చేస్తున్న కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు, మరేదన్నా తిట్లన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు దండకం లాంటి తిట్లు తయారు చేసుకున్నారు వీళ్ళు. ఈ దండకంలో వీళ్ళు ఎవరు రారే? నిర్మోహి అఖాడా వస్తుందా? మరి నిర్మోహి అఖాడా కాకుండా నువ్వు పోరాడావా? నిర్మోహి అఖాడా కాదు నిలబడి పోరాడింది. అదే నిర్మోహి అఖాడా 1400 కోట్ల రూపాయలు అని 2017లో చెప్పినప్పుడే విచారణ జరిగి ఉంటాయి. 89, 90లో 2017కి 89, 90కి ఎంత దూరం అండి? మళ్ళీ మీరు చూస్తే కనుక చాలా దూరం. ఏది కనీసం 27 సంవత్సరాలు తేడా. 89, 90లో విబి గుప్తా గారు మీ మీద ఒక నోటీస్ జారీ చేసినప్పుడు మీరు ఆయన్ని బెదిరించకుండా, ట్రాన్స్ఫర్లు చేయకుండా మీరు సక్రమైనటువంటి లెక్కలు చెప్పుంటే అయిపోయేది కదా.